హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఐటీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలా అవ్వాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలప్ ఒక రోడ్ మ్యాప్ ని బిగినర్ లెవెల్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, బికాస్ ఈ వీడియో మీ కెరియర్ ని ఎంటైర్ చేంజ్ చేయగలదు. సో కమింగ్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బేసిక్స్. బేసిక్స్ అంటే ఏమేమి ఉంటాయి? HTML అవ్వచ్చు, CSS అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ HTML కి వచ్చేలా. సో HTML వెబ్సైట్ అనేది ఒక స్కెలిటన్ కి ఉపయోగపడుతుంది. అంటే అలా హెడ్డింగ్స్ అవ్వచ్చు, పారాగ్రాఫ్స్ అవ్వచ్చు, హైపర్ లింక్స్ అవ్వచ్చు, బటన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మనం HTML లో క్రియేట్ చేస్తాం. CSS వెబ్సైట్ అంటే ఇప్పుడు మనం HTML లో కోడ్ రాస్తాం కదా, ఆ వెబ్సైట్ ని స్టైల్ అండ్ బ్యూటీని మనం ఇంకా CSS ద్వారా మనం దాన్ని పెంచొచ్చు. ఒక HTML పేజెస్ కి కలర్స్ గానీ, లేఅవుట్స్ ఇవ్వడం గానీ, యానిమేషన్స్ ఇవ్వడం గానీ, ఇలాంటివన్నీ మనం CS లో మనం యాపెన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది మన వెబ్సైట్ కి లైఫ్ అనేది ఇస్తుంది. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షనాలిటీ జరగాలి, లేదంటే మనకి ఫామ్ వాలిడేషన్స్ అవ్వాలి. సో మీరు వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ మూడు స్ట్రాంగ్ గా ఉంటే చాలు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? యూజర్ డైరెక్ట్ గా చూసే పార్ట్. అంటే మనకి ఇప్పుడు అప్లికేషన్, అమెజాన్ అప్లికేషన్ కావచ్చు, ఇలాంటివి ప్రతి వెబ్సైట్ మనం చూసిన ప్రతిది ఫ్రంట్ ఎండ్ లెక్కన వస్తుంది. ఇందులో మీరు రియాక్ట్ అండ్ యాంగులర్ నేర్చుకోవాలి. సో ఈ రెండు ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీస్ కి ఇవి రెండు హైయర్ డిమాండ్ ఉన్నాయి. సో మనకి బిగినర్ అయితే రియాక్ట్ అనేది నా బెస్ట్ చాయిస్. ఈ ఫ్రేమ్ వర్క్స్ అంటున్నాం కదా, ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేస్తే ఏంటి, మనకి ఈ ఫ్రేమ్ వర్క్స్ వల్ల మనకి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అవుతుంది. ఇది రీయూజబుల్ కాంపోనెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ లుకింగ్ రావడానికి మనం కూడా వాడుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? మనకి బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? వెబ్సైట్ కి బ్రెయిన్. మనకి పాపులర్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఏంటి? Node.js కావచ్చు, PHP కావచ్చు, జావా, పైథాన్, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో బ్యాక్ ఎండ్ లో మనం హ్యాండిల్ చేసేవి ఏంటంటే లాగిన్, అథెంటికేషన్, ఇంకా బిజినెస్ లాజిక్స్ గానీ, APIs గానీ, సెక్యూరిటీ గానీ, ఇలాంటివన్నీ. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ రిక్వెస్ట్ చేస్తే బ్యాక్ ఎండ్ అనేది రెస్పాన్స్ ఇస్తుంది. సో మన నెక్స్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? ఇప్పుడు ఏమైనా డేటా మనం ఎంటర్ చేస్తాం కదా, వాటిని స్టోర్ చేయాలంటే కనుక మనం డేటాబేస్ అనేది వాడతాం. సో డేటాబేస్ అంటే ఏంటి? మనం ఎంటర్ చేసిన ప్రతిదీ సేవ్ అవ్వాలంటే మనకి డేటాబేస్ అనేది కావాలి. డేటాబేసెస్ చాలా ఉంటాయి. ఏంటంటే అవి MySQL కావచ్చు, Postgres కావచ్చు, MongoDB కావచ్చు, Oracle SQL, ఇలాంటివి చాలా ఉంటాయి. సో డేటాబేస్ లో మనం డేటా అనేది సెక్యూర్ గా స్టోర్ చేస్తాం. డేటాబేస్ లేకుండా మనం డైనమిక్ వెబ్సైట్స్ చేయలేం. సో వితౌట్ డేటాబేస్ మనం యూజ్ చేసే వెబ్సైట్స్ అన్ని స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం. సో నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్, గిట్ అండ్ వర్షన్ కంట్రోల్. ప్రొఫెషనల్ డెవలపర్ అవ్వాలంటే గిట్ అనేది కంపల్సరీ. మనం కోడ్ ని గిట్ హబ్ లో స్టోర్ చేసుకుంటాం. గిట్ హబ్ అసలు ఎందుకు? మల్టిపుల్ పర్సన్స్ ఉంటారు కదా, అందరూ ఒకటే ప్రాజెక్ట్ లో చెయ్యాలంటే గనక మనకి గిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్వ్యూ కూడా ఇది మెయిన్ టాపిక్. లైక్ అడుగుతారు, ఏంటి డూ యూ నో అబౌట్ గిట్? సో మనకి ఇంటర్వ్యూ కూడా ఇది ఒక మెయిన్ టాపిక్, ఇది మర్చిపోకండి. ఇంటర్వ్యూ కూడా మెయిన్ క్వశ్చన్ ఇది. ఏమడుగుతారు? డూ యూజ్ గిట్ అంటే అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి గిట్ అనేది ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, అసలు దాని పర్పస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి? డెవలప్మెంట్. మనం బిల్డ్ చేసే టాపిక్స్ ని AWS, వర్సెల్, నెట్లిఫై లాంటి ప్లాట్ఫామ్స్ లో మనం లైవ్ చేస్తాం. మనం చేసే లైవ్ ప్రాజెక్ట్స్ కి లింక్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాం? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఇంకా గిట్ అండ్ వర్షన్ కంట్రోల్ చూసుకున్నాం, అండ్ డెవలప్మెంట్ కూడా చూసుకున్నాం. ఇప్పుడు మొత్తం అంతా వచ్చేసింది ప్రొడక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏ ప్రాజెక్ట్ డిఫైన్ చేసుకోవాలి. సో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరు అంటే లైక్ ఇంటర్వ్యూస్ గానీ ఇలాంటి అన్నిటికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏది? మనం ఇచ్చే ప్రాజెక్ట్ ది బెస్ట్ ఉండాలి. సో ప్రాజెక్ట్ ఎలా ఉండాలి, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ ఉంటే జాబ్ చేంజెస్ అనేవి ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి. సో యాజ్ అ డెవలపర్ నేను కూడా ప్రాజెక్ట్స్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్స్ లో మనం ఫేస్ చేసినవి ఇంకా మనం లెర్న్ చేసుకోవచ్చు. అలా మన కోడింగ్ ప్రాక్టీస్ చేయడం,
ఇలాంటివన్నీ నేర్చుకో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటల్ని టాప్ కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ యొక్క కంప్లీట్ లెర్నింగ్ పాత్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ కోడింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.